నేడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా తెలంగాణ ఉద్యమ బంధువులను తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ దాని మీద మాట్లాడడం జరుగుతుంది. జనరల్ గా అయితే కరీం సిఆర్ గారు కావచ్చు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు కావచ్చు, వాళ్ళు రాష్ట్రానికి ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. వారి స్థాయిలలో రాజకీయ కోణంలో ఏ విధంగా పరంగా కూడా విమర్శలు చేసుకోవడం జరుగుతుందో సహజం. కానీ సెకండ్ క్యాడర్గా ఉన్నటువంటి మనం నిన్న ప్రెస్ మీట్ వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరం అయితే సెకండ్ క్యాడర్ అయితే ప్రజలకు వారధిగా ఉండి వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ ఒక జవాబుదారీతనంగా మెలగాల్సినటువంటి మనమే ఈరోజు నీచంగా ఒక అబద్ధపు ప్రచారాన్ని పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించడం అది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడినప్పుడు, మల్లేష్ తెలంగాణ ఉద్యమం ఏర్పడినప్పుడు ఒక విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తున్న సందర్భంలో 2009లో మొట్టమొదటిసారిగా డాక్టర్ తాటికొండ రాజయ్య గారు గెలిస్తే, రాజన్న నువ్వు ఒక పిల్లల డాక్టర్వి, నీ చేతిలో ఎంతోమంది పిల్లలను ప్రాణాలు కాపాడిన వ్యక్తివి మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు మీ అధికార కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మీరు ఊరూరా తిరగాలి. అట్లా అయితేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందని చెప్పేసి మేము ప్రతిరోజు ఆయన వెంబడి పడితే, ఆయన చెల్లించిపోయినటువంటి డాక్టర్ తాటికొండ రాజన్న ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం నా నియోజకవర్గ ప్రజలు ఏ ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదనే ఉద్దేశంతో ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి భారీ మెజార్టీతో గెలిచినటువంటి సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కరీం సిఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ తెలంగాణ రేపు మాపు ప్రకటిస్తారు అన్నటువంటి తరుణంలో పసిగట్టినటువంటి కరీం సిఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఎంపీగా అవకాశం ఇస్తే కేసీఆర్ గారి దయతోటి వరంగల్ పార్లమెంటు కాకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలవడం జరిగింది. కానీ మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన చేసిందంటే ఏమీ చేయలేదు. మళ్ళీ పైగా కేసీఆర్ గారి పైన ఈ నియోజకవర్గం పైన బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. గన్పూర్ నియోజకవర్గం ఏనాడు కూడా అభివృద్ధి జరగలేదు, అసలు అభివృద్ధి జీరో అని చెప్పేసి చెప్తున్న కరీం సిఆర్ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున ఒకటే సూచిస్తున్నాము. ఎందుకంటే గన్పూర్ నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు ఉన్నాయి. ఎందుకంటే దేవాదుల సృష్టికర్త అని చెప్పుకుంటున్న కరీం సిఆర్ గారికి మేము సూచిస్తున్నాం. దేవాదుల సృష్టికర్త నువ్వు చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు గన్పూర్ 7 రిజర్వాయర్లు కావచ్చు, ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో అన్ని చెర్లల్లా శిలాఫలకాలే ఈరోజు శిలా శాసనం లెక్క డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ప్రారంభించిన శిలా ఫలకాలు ఈరోజు సాక్ష్యంగా నిలుస్తాయి. ఈరోజు మేము చెప్పింది కాదు, మీరు మీ అనుచరులతో పెట్టించి ఏదో అబద్ధం చెప్పించడం కూడా కాదు. ఈరోజు ప్రజాముఖంగా చెరువు కట్ట దగ్గరికి పోతే ఆ శిలాఫలకం ఉంటుంది. అది ఎప్పుడు ప్రారంభించారు, ఎన్ని లక్షలతోటి ఎన్ని కోట్లతోటి దాని చెరువును మరమ్మతులు చేసిరన్న విషయాన్ని, ఎవరు ప్రారంభించిన విషయం అక్కడ చాలా వివరంగా ఉంటుంది. అక్కడ అంటే అవన్నీ కూడా మర్చిపోయి కింది స్థాయి నాయకులు నిన్న రాజయ్య గారి మీద దురుసుగా మాట్లాడడం చాలా చాలా అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక నాయకుడు మాట్లాడతాడు, నువ్వని సంబోధిస్తాడు. అసలు ఆయన ఏంది,
ఆయన ఏ స్థాయి అయింది? ఆయన ఉన్న రోజులు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసిండు తప్పితే ఏ ఒక్క రోజు కూడా చేయలేదు. గత సర్పంచ్ ఎన్నికల్లో అధిష్టానం ఒక క్యాండిడేట్ నియమిస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇంకో క్యాండిడేట్ పెట్టి ఆ పార్టీ క్యాండిడేట్ ఓడగొట్టిన పరిస్థితి. అంటే ఆయన పార్టీ వ్యతిరేకే ఆయన కూడా నేను ఉద్యమకారులు అంటాడు, లేకపోతే నీ పార్టీలో ఉంటే నాకు రాజయ్య గారు ఏం చేయాలి అంటాడు. నువ్వు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నీకు ఏ విధంగా నీకు పార్టీ సహకరిస్తుంది? పిఎస్ఎస్ ఎలక్షన్లో కూడా సరే తాటికొండ రాజయ్య గారు ఒక విషయం చెప్పారు. సరే పిఎస్ఎస్ డైరెక్టరు చంద్రరెడ్డి, నువ్వు నా శిష్యునివి, నా మాట మీకు నువ్వు తప్పుకో, అటు బెల్లె ఇంకా నా క్యాండిడేట్ తీసుకొచ్చిండు, మన పార్టీ కలిసిమెలిసి ఉండాలి, పార్టీ సరైన మొదటి పార్టీలో ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి సమస్య రద్దుమనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన ఒక పిఎస్ఐ డైరెక్టర్ ఏకగ్రీవం చేసిన వెంటనే మళ్ళీ పోయి ఆ డైరెక్టర్ను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ పిఎస్ఐ చైర్మన్ అయ్యే విధంగా కృషి చేసిండు. అంటే పార్టీకి వ్యతిరేకులు ఎవరనేది అనుకూలత ఎవరన్నది అక్కడ స్పష్టమవుతాను. అంటే ఒక పక్క పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వ్యక్తికి పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, పార్టీ ఏ విధంగా అతను నాయకుడు అని చెప్పేసి పిలువబడుతుందని చెప్పేసి కూడా ఇది గుర్తు చేస్తుంది. ఎందుకంటే డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకుండని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు బెల్లె వెంకన్న గారు. మీకు సూచిస్తున్నాను, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి మీరు టికెట్ క్యాండిడేట్ పెట్టి మీరు పార్టీ వ్యతిరేకంగా పనిచేసారు. పిఎస్ఎస్ డైరెక్టర్ విషయంలో కూడా అదేవిధంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి మేము ఏకగ్రీవం చేపిస్తే ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఒప్పచెప్పారు. అంటే ఇదేనా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉద్యమకారుని చెప్పుకుంటున్నాం అని చెప్పేసి నేను ఆయనను సూచిస్తున్నాను. అదేవిధంగా మిగతా వేరే ఒక పర్సన్, ఆయన పేరు కూడా నాకు ఐడియా లేదు, జఫర్గఢ పర్సన్ కూడా మంచాల ఎల్లన్న, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. రాజయ్య గారు స్పష్టంగా ప్రతి పత్రికా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. 2009లో నేను గెలిచినప్పటికీ నా అఫిడవిట్లో నా ఆస్తులు వివరిస్తా, ఇప్పుడు కూడా నేను నా ఆస్తులు వివరిస్తా అఫీషియల్ గా. అదే కడెం సిఆర్ గారు మొదటిసారికి ఎమ్మెల్యేగా అయినప్పుడు 1994లో అఫిడవిట్ ఆయన ఆస్తులు ఎంత ప్రకటించిండు. మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో ఆయన అఫిడవిట్లో ఎన్ని ఆస్తులు ప్రకటించిండో బహిరంగంగా మనం కూర్చుందాం అన్న విషయాన్ని డాక్టర్ తాటికొండ రాజయ్య వివరించి చెప్తా ఉన్నాడు. సెకండ్ క్యాడర్ లీడర్ల మనము ప్రజలకు ఒక వారధిగా ఉండి వాస్తవాలను తెలియజేయాలి. ఈ పై స్థాయి నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు రాజకీయ కోణంలో మాట్లాడుకుంటారు వాళ్ళు, కానీ ఆ విషయాన్ని కూడా మనం ప్రజలకు తప్పుదో పట్టించడం సరైన నిర్ణయం కాదు. ఎప్పటికైనా కూడా ఒకేసారి 4 సార్లు ఏకదారి గెలిచినటువంటి ఎమ్మెల్యే తాటికొండ ఇదే హిస్టారికల్ స్టేషన్ గన్పూర్. ఎందుకంటే ఒకసారికి ఒక వ్యక్తి అన్నాడు, తెలంగాణ ఉప మీద గెలిచింది డాక్టర్ రాజా అని. తెలంగాణ ఉప మీద గెలిస్తే ఒకసారి గెలుస్తారు, 2 సార్లు గెలుస్తారు, 4 సార్లు వరుసగా గెలిచిండు. అది మెజార్టీ, అత్యధిక మెజార్టీతో గెలిచిండు. కడెం సిఆర్ గా ఎప్పుడు గారు గెలిచినా కూడా 10,000 లోపే గెలిచిండు. కానీ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు 12,000, 33,000, 57,000, మొన్న మళ్ళా 36,000 మెజార్టీ. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మీరు తప్పుపడుతున్నారు అని అంటే ఈరోజు మా కేసీఆర్ గారు అంగీకరించిండు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం, మేము ప్రధాన ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం అని చెప్పేసి కళాఖండిగా చెప్పిండు. కానీ ఈరోజు మీరు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీరు ప్రజా వ్యతిరేకులు. ఈరోజు మీరైతే 6 గ్యారంటీలు ఇచ్చిరో ఇప్పటికైనా కూడా గ్రామాలలోకి వెళ్ళి రైతు రుణమాఫీ ఎవరు కాలేదో, వాళ్ళకి ఎందుకు కాలేదో, అర్హులై కూడా కానని వాళ్ళ లిస్టు సేకరించి మీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారో, లేకపోతే మీ ఎవరి దగ్గరికి పోతారో, మీ కరెన్సీ సార్ దగ్గరికి పోతారో రైతుల రుణమాఫీ వచ్చే విధంగా చేయండి. అదేవిధంగా ఐకేపీ ద్వారా ఒడ్ల కొనుగోలు కాడ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులను గ్రహించి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి కడెం సిఆర్ గారి ద్వారా చేస్తారా, సమస్య పరిష్కరిస్తారా, లేదంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి సమస్య పరిష్కరిస్తారో అది పరిష్కరించండి. అది సెకండ్ క్యాడర్ నాయకులకు ఉన్నటువంటి లక్షణాలు అవి. అంతేకాకుండా తప్పుడు ప్రచారాలు చేసి మన స్థాయిని మించి మన పెద్ద నాయకుడిని విమర్శించడం తగదు. కాబట్టి జై తెలంగాణ. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి గులాబీ శ్రేణులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం వాస్తవానికి అభివృద్ధి కోసమో
మన నియోజకవర్గం అభివృద్ధి చేయడం కోసం కావలసిన పనుల కోసమో ఇలాంటి వాటి కోసం ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే కొందరు నాయకుల ప్రోద్బలంతో అదేవిధంగా గౌరవనీయులైన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారి ప్రోద్బలంతో నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఒక 4-5 మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. అది కడియం శ్రీహరి గారి ప్రోద్బలంతో ప్రోత్సహించి మాట్లాడారా లేకపోతే వాళ్ళ సొంతంగా మాట్లాడారా తెలియదు, కానీ కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది. సో ఒక నాయకుడు మాట్లాడతారు ఏంటంటే రాజయ్య గారి మీద ఏదో పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే క్రమం వచ్చేసరికి పార్టీ మారిండని మాట్లాడతారు నిన్న ఒకతను. అసలు మన వెనుకున్న నాయకుని పరిస్థితి ఏంది, మనం మాట్లాడుతున్న నాయకుని పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. మనం తాటికొండ రాజయ్య గారు ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పదవిని వదులుకొని వచ్చిండు. తొలిసారి పదవి అని అంటే ఎలా ఉంటుంది ఒక ఎమ్మెల్యే పదవి? ఇవాళ రేపు ఒక వార్డు మెంబర్కి రాజీనామా చేయమన్నా కూడా చేసే పరిస్థితి లేదు రాజకీయాలలో. అలాంటిది తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన తెలంగాణ కోసం తన ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదేవిధంగా సభ్యత్వానికి రాజీనామా చేసి అందులో అది రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి రాజీనామా చేసి రావడం అని అంటే అది మామూలు విషయం కాదు. ఎంత సాహసోపేతమైన విషయమై ఉండాలి, ఎంత ప్రజలకు సేవ చేయాలి, తెలంగాణ రావాలి అనే ఆతృత ఉంటే అంత పని చేస్తారు. అలాంటిది గౌరవనీయులైన కడియం శ్రీహరి గారు అదే దానికంటే ఆ తర్వాత ఎలక్షన్లు రావడం కంటే ముందు రాజీనామా చేయడం కంటే ముందు ఒక మాట మాట్లాడిన రాంపూర్లో, ఒకవేళ రాజయ్య గారు కనుక రాజీనామా చేస్తే ఎమ్మెల్యేకి నేను ఎట్టి కోశాన పోటీ చేయను అని మాట్లాడాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ తర్వాత రాజయ్య మీద నిలబడ్డది ఎవరు? కడియం శ్రీహరి గారు. అంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి మీద నిలబడ్డవంటే నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా నిలబడ్డట్టే కదా. అంటే నువ్వు తెలంగాణ ఏర్పడడానికి వ్యతిరేకివా అనుకూలివా అనేది, అనుకూలంగా ఉన్న వ్యక్తివా అనేది నిన్న మాట్లాడిన లీడర్లు చెప్పాలి. వాళ్ళ లీడర్ ఎలాంటిది, తెలంగాణకు అనుకూలమా ప్రతికూలమా అనేది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ఇంకొక విషయం మాట్లాడి, మా నాయకుడు రాజకీయ విలువలతోని కూడుకున్న వ్యక్తి, రాజకీయ విలువలు, సో రాజకీయ విలువలంటేనే కడియం శ్రీహరి గారు అని నిన్న మాట్లాడింది వాళ్ళు. మరి రాజకీయ విలువలంటే ఏందో తెలియదు. నాకున్న అవగాహన మేరకు ఒక రాజకీయ విలువలు అని అంటే ఏ రాజకీయ పార్టీలో గెలిస్తే ఆ రాజకీయ పార్టీలో ఉండాలి, ఆ రాజకీయ పార్టీ కాకుండా వేరే పార్టీకి వెళ్ళే అధికారం మనకుంటది, వ్యక్తిగా మనకుంటది. భారత రాజ్యాంగంలో అది ఉంది. కానీ ఒక పార్టీలో గెలిస్తే ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకొక పార్టీకి పోతే అప్పుడు ఎవరు ఏమనరు. కానీ మరి రాజకీయ విలువలు ఏంది, మానవతా విలువలు, నీతి నియమాలు అని అంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ జెండాను పక్కకు పెట్టి ఇంకో పార్టీలోకి పోయి ఈ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలో ఉండవు. మరి ఎలాంటి రాజకీయ విలువలు అనేది వాళ్ళే చెప్పాలా లేకపోతే వాళ్ళ నాయకుడు అన్న చెప్పాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కడియం శ్రీహరి గారిని మా బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి గెలిపించిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ లో అనుకుంటా, బహుశా ఫస్టో సెకండో, సబ్జెక్ట్ కరెక్షన్, ఫస్టో సెకండో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో కూలిపోతుంది, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని మాట్లాడిన మొదటి వ్యక్తి తెలంగాణలో కడియం శ్రీహరి గారు. కానీ మరి అలాంటి కూలిపోయే పార్టీలకు కడియం శ్రీహరి గారు ఎట్లా పోయారో మరి ఆయన ప్రజలకు చెప్పాలా. ఒక పార్టీ కూలిపోతుందని చెప్పి నువ్వే తెలంగాణ ప్రజలందరికీ వివరంగా చెప్పిన తర్వాత మరి నువ్వు ఎలా ఆ పార్టీలోకి పోయినవు, ఎందుకోసం పోయినవు? ఇంకొక విషయం కూడా వస్తుంది, ఎందుకోసం పోయినవు అని అంటే ఆయన కడియం శ్రీహరి గారు కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు కానీ చెప్పే విషయం ఏంటంటే మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిండ్రు అని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతానని చెప్పిండ్రు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు తెలియక చిన్నోని కాబట్టి. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతాను అన్నప్పుడు గెలువని ఎమ్మెల్యేలు అందరి నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటది కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గాలు అందరికీ ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం కావచ్చు, ఇలా జనగాం తీసుకుంటే రాజేశ్వర రెడ్డి గారి నియోజకవర్గం కావచ్చు, ఇట్లా ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళందరూ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని ఉంటది. కాబట్టి మరి నియోజకవర్గం రూలింగ్ గవర్నమెంట్ కే పోతే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ అలాగే పోవాలి కదా. మరి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? తెలంగాణలో ఎట్లా ఉండాలి పరిస్థితి? 119కి 119 మంది రూలింగ్ గవర్నమెంట్ లో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనకు అభివృద్ధి కోసం పోయినము అని చెప్పే వాళ్ళ యొక్క ఉద్దేశం అని నా ఆలోచన. మరి ఇది కరెక్ట్ అయితే ఒక కడియం శ్రీహరి గారే కాదు కదా, అందరూ పోవాలి. మరి వాళ్ళ నియోజకవర్గాల డెవలప్మెంట్ చేసుకోవట్లేదా?
అభివృద్ధి కోసం పోయినరా లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి కోసం పోయినరా, ఎందుకోసం పోయినని జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి మనం ఒక ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మనం కూడా చేసిన తప్పులేంటి, మన నాయకుడి పరిస్థితి ఏంది అని ఆలోచించుకొని మనం సెకండ్ కేటగిరీలో మనందరం మండల స్థాయి నాయకులైనా ఎవరైనా మాట్లాడితే చాలా బాగుంటది. ఏదో నీ స్థాయి ఈ స్థాయి అని మాట్లాడిను రాజయ్య గారిని, అసలు మాట్లాడిన స్థాయి ఏందనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి మనం మాట్లాడే ముందు మనం రూలింగ్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే డెవలప్మెంట్ కోసమే పోయినట్టయితే దాదాపు సంవత్సరం అవుతుంది, ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పార్టీ మారినప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినప్పుడు నా నియోజకవర్గానికి నాకు ఒక 500 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద, నేను మీ పార్టీలోకి వస్తా. నా నియోజకవర్గానికి 200 కోట్ల ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వండి, మీ పార్టీలోకి వస్తా అని కండిషన్ పెట్టి పోండి. అప్పుడు ప్రజలు అర్జిస్తారు నేను. మరి ఏం కండిషన్ పెట్టిపోయిండు అంటే మా కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే నేను వస్తాను పోయిండు అంతే. అది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు నీతి నియమాలు నిజాయితీ ఇవన్నీ మాట్లాడే మన సెకండ్ క్యాడర్ నాయకులకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ కడియం శ్రీహరి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఇది మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే మరి ఆయనే ఇట్లా పోయి గట్ల పోయి పార్టీ మారడం తప్పు కాదు. పార్టీ మారినప్పుడు రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీలకు తప్పేం లేదు. ఎవరికి మన భారత రాజ్యాంగంలో మన డెమోక్రసీలో ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో నుంచి పోటీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటివన్నీ మన దగ్గర తప్పులు పెట్టుకొని ఎదుటిలను విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి మీరు. ఇంకో విషయం, ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, మన రాజయ్య 600-700 కోట్లు సంపాదించిందట. 600 కోట్లు సంపాదించిన ఆస్తులు చూపిస్తే నేను రాజయ్య గారిని బదిలాడో ఏదో ఒకటి చేసి ఆ 600 కోట్లను మీకు 100 కోట్లకే ఇప్పిస్తాను నేను, మీరు 600 కోట్ల ఆస్తులు చూపించు. మనం మాట్లాడేటప్పుడు ఏమి అక్కడ బిల్డింగ్ అట ఏందోనట ఏమో చెప్తున్నారు కొందరు. ఓకే, దయచేసి మీరు ప్రతి విషయాన్ని ఇప్పుడు 600 కోట్లు 700 కోట్లు అన్న నాయకుడికి నేను చెప్పేది ఏంటంటే మీరు అది చూపించండి, తప్పకుండా మీకు 100 కోట్లకే ఇప్పిస్తాం మొత్తం 600 కోట్ల ఆస్తులు. నేను రాజయ్య గారితో మాట్లాడతాను. ఇంకొక విషయం, అసలు ప్రెస్ మీట్ అది ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, సో అక్కడ మనకేంది ముప్పారం విలేజ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూలలో స్టార్ట్ అయింది. ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూలలో స్టార్ట్ అయినప్పుడు నిన్న మాట్లాడిన ఒక నాయకుడు ఏం చెప్తారు అంటే, అసలు అక్కడ సర్వే జరగలేదు, సర్వే కోసం శ్రీహరి గారు ఏం చేయలేదు అని అంటే, అక్కడ వాళ్ళు మళ్ళీ ముప్పారం గ్రామంలో వాళ్ళ తరఫున వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టించారు నిన్న, మనందరికీ తెలిసిన విషయం. అలా ఆ రైతు ఏం మాట్లాడతాడు, నేను కొన్నా, ఇగో నా దస్తావేలు ఇవి నేను కొన్నా, తర్వాత గవర్నమెంట్ ఏది మనకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నా ల్యాండ్లోకి వెళ్ళి టెంచ్ కొట్టేసిరు, కొట్టిందంటే ఇంతవరకు ఫారెస్ట్ ల్యాండ్ అని వాళ్ళు కొట్టేసిరు, కొట్టిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ప్లస్ వాళ్ళు సర్వే చేసుకొని కొట్టిందని చెప్పి సర్వే తర్వాత 2 సార్లు వచ్చి సర్వే చేసిన అన్నారు. కానీ నిన్న మన నాయకుడు ఇక్కడ ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడేటోళ్ళలో ఒక అతను అసలు అక్కడ సర్వే చేయలేదు, అది మన కడియం శ్రీహరికి సంబంధం లేదు, అక్కడ ఏం జరగలేదు అనేది అన్నాడు. దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కడియం శ్రీహరి రాజయ్య గారు అన్న విషయం ఏంది అక్కడ అంటే ఒకటి అక్కడ ఫారెస్ట్ ల్యాండ్, అది ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇటు రెవెన్యూ వాళ్ళు ఉంటారు. ఈ ల్యాండ్ విషయంలో రెవెన్యూ వాళ్ళు ఫైట్ చేస్తారు, ఆ ల్యాండ్ విషయంలో ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి సో రాజకీయాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ అధికారులు ఇట్లా ఎలాంటి ఇది చెయ్యకుండా ఉన్నది ఉన్నట్టుగా ఫారెస్ట్ ఉన్నట్టుగా ప్రైవేట్ ల్యాండ్ ఉండేటట్టుగా ఉంచాలి. దాంట్లో రాజకీయాలు చొచ్చి కొందరు రాజకీయ నాయకులు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి స్వార్థ లాభాపేక్ష కోసం దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గా మార్చకుండా చూడాలనేది రాజయ్య గారి ఉద్దేశం. అది నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్, తప్పే ఉన్నదల్లా. కాబట్టి ప్రైవేటే, గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలన్నారు అంతే తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఆ ఎవిడెన్స్ ఉంటుంది, సర్వే ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడ మాట్లాడిన ప్రతి విషయాన్ని అక్కడ వాళ్ళ నాయకులు ఏం చెప్పారు, సర్వే చేసిన 2 సార్లు అన్ని చేసిందని చెప్పారు. ఫారెస్ట్ వాళ్ళు సర్వే చేయకుండా ఒక ల్యాండ్లకు వచ్చి లైన్ పెట్టడము, టెంచ్ కొట్టడము, ఫినిషింగ్ చేయడము అనేది జరగదు అది. కాబట్టి అన్ని వాళ్ళకు తెలుసు. సో ఇప్పుడు ఎవరైనా మేము ఎట్లాగో మా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నామని లేకపోతే మాకు ఏదనుకుంటే జరుగుద్దని అట్లాంటిది మాట్లాడొద్దు. సో ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడినట్టయితే తప్పకుండా మీ అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అందరూ రెడీగా ఉన్నారు ఇప్పటికే. ఒకవేళ కడియం శ్రీహరి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏం రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు అంటే, మీరు నిజంగా అభివృద్ధి కోసమే పోతే మన నియోజకవర్గంలో రుణమాఫీ ఎందరికి మాఫైంది, ఎందరికి మాఫీ కాలేదు, ఎందుకు కాలేదు అనే డాటా మీ దగ్గర ఉందా? మీరు ఎందుకు ఇప్పించట్లేదు? మరి అభివృద్ధి కోసం పోయిన వాళ్ళు మీరు చెప్తే ఏం చెప్తే అది కావాలి అక్కడ. మరి ఇప్పుడు ఎందరికైంది 40% కూడా కాలేదు నాకున్న అవగాహన మేరకు.
మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇప్పిస్తలేరు? డెవలప్మెంట్ అంటే ఇది కదా, అభివృద్ధి అంటే ఇది కదా. రెండో విషయం ఏంటి అని అంటే అదే విధంగా రైతు బంధు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా రైతు భరోసా అని పేరు పెట్టిన రైతు బంధు అనేది వచ్చేది ఆ 10,000 ఇవ్వకుండా అయిపోయింది కదా మా పరిస్థితి. మరి అలాంటి పార్టీలకు ఇలాంటి ఇప్పుడు ఉన్న రన్నింగ్ స్కీమ్స్ అన్ని క్లోజ్ చేసే పార్టీలకు వెళ్ళి అభివృద్ధి అని మీరు అంటున్నారు అని అంటే అప్పుడు మరి మీరు చేసే పని ఏంది? ఇప్పుడు మాకు వచ్చేటి కనీసం వచ్చేటి అని ఇప్పించే ప్రయత్నం చేయండి. రైతు బంధు ఎడిపోయింది, మీరు పేరు పెట్టుకున్న రైతు భరోసా ఎడిపోయింది, ఆ ఉన్న 10,000 దిక్కులు దేశలేదు కదా. సో అదే విధంగా మిగతా స్కీములన్నీ ఎన్ని స్కీములు ఏం కదా. ఇప్పుడు మనకేంది గ్యారంటీలు 6 గ్యారంటీలు అనే విధంగా మనకు 6 గ్యారంటీలతో మొత్తం ముందుకు తీసుకొచ్చారు. 6 గ్యారంటీలలో 3 ఉద్దర పథకాలు మొదలు పెట్టారు అంతే, మిగతా అన్ని పక్కకు పెట్టిరు. ఏంటి ఆ 3 ఉద్దర పథకాలు? ఫ్రీ బస్సు ఏంటంటే ఆర్టీసీకి ఎప్పుడైనా డబ్బులు కట్టవచ్చు, ఇవాళ రోజు ఆ రోజు కట్టాల్సిన అవసరం లేదు. సో అది ఉద్దరదే. ఇంకోటి అది మనకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అది మనకు ఎన్డీపీఎస్ఎల్ వాళ్ళకు మనకు ట్రాన్స్మిషన్ వాళ్ళకి అది కూడా మన దగ్గర ఉన్నప్పుడు డబ్బులు కట్టొచ్చు, 2 ఏళ్ళకి ఒకసారి కట్టినా నష్టం ఏం లేదు, అది మన సంస్థ. మూడోది ఏంటిది? గ్యాస్ విషయం. గ్యాస్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు పంపించిన తర్వాత మనకు ఇప్పుడు మన అకౌంట్ లో వేయడము, సబ్సిడీ మన అకౌంట్ లో వేయడం కానీ లేకపోతే కంపెనీకి ఇవ్వడం కానీ, ఈ 2 విషయాలలో కూడా ఇమ్మీడియట్ గా ఇవాళ కట్టగానే రేపు ఇచ్చేది ఏముండదు. కాబట్టి ఈ 3 ఉద్దర స్కీములు మాత్రమే స్టార్ట్ చేశారు. అవి కూడా పూర్తిగా స్టార్ట్ అయినాయి, అందరికి వచ్చినాయంటే అందరికి లేదు. అది ఇది బస్ అంటే ఎవరైనా పోవచ్చు కానీ మిగతా 2 స్కీములు ఇంకా అందరికి పూర్తిగా రావట్లేదు. కాబట్టి ఉద్దర స్కీములు స్టార్ట్ చేసింది కాబట్టి అసలైన స్కీములు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి మంత్ ఇస్తామన్నారు, అది అసలు స్కీమ్. అది అలాంటి స్కీములు మిగతా స్కీములన్నీ అమలయ్యేటట్టు చేయమని మీరు అభివృద్ధి కోసమే కాక కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మీరు రేవంత్ రెడ్డి గారితో కానీ మీ తదితర మంత్రులతో మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వం తరఫున ఉన్న సంక్షేమ పథకాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా అవుతూ మీరు పెంచుతానే కూడా పెంచి అమలయ్యేటట్టు చూడాలని కడియం సిఆర్ గారిని కోరుకుంటూ, ఈ ప్రెస్ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఉద్దేశంతో ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మిత్రులకు మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క తెలంగాణ ఉద్యమం అన్నారు. అసలు ఇవాళ పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకొరకు పెట్టినాం మనం? బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళడానికి కొరకు బురద వెళ్ళండి. నిన్న అవాకులు చెవాకులు వేలుకుంటూ ఎందుకు పనికిరాని నాయకులు మేమేదో పెద్ద పొడిచినామని చెప్పని కనీసం ఊళ్ళలో పోతే వార్డు మెంబర్ కూడా గెలవని స్థాయి నాయకులు కూడా నిన్నెందో మాట్లాడుతూ ఉన్నారు. స్థాయి కాదని మాట్లాడతారు. స్థాయి అంటే ఏ స్థాయి? ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాళ్ళకి ఏం స్థాయి ఉన్నది? ఏమైనా స్థాయి ఉన్నదా? ఉద్యమాలు చేసిందా? లేకపోతే తెలంగాణ తీసుకొచ్చినా కానీ ఆదాయం చేసడానికి పోయింది వీళ్ళు, అంతే. వేరే ఏం లేదు. ఇప్పుడు ఆ పెద్ద నాయకుడు కడియం శ్రీహరి గారు కూడా ఏమన్నాడు మొన్న ఈడ సీఎం తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఇనాగ్రేషన్ చేపిస్తా, ఈడేది సామూహిక భవనాలు లేకపోతే 100 బెడ్ హాస్పిటల్ మున్సిపాలిటీలు ఇంకేవో చేస్తా అన్నాడు. రేపు 19 నాడు వస్తే దమ్ము ధైర్యం ఉంటే 19 నాడు ఇక్కడికి వచ్చి ఇదే సీఎం గారితో ఇవన్నీ శంకుస్థాపన చేపియాలి. అది నీ తెలివి, అది నీ మొగతనం. బాధ్యత చెప్తాను. నేను ఉద్యమం చేసిన ఎన్నో కష్టాలు ఓడ్చినాం, జైలు పోయినాం, ఏది లేదే. నువ్వు నిన్న తయారైన దాని మీద వచ్చి కూర్చొని నేను నాయకుడిని, నా తరపున 4 చెంచాగాలం పెట్టుకొని ఏమో చేస్తే ఇది అవుతుంది. కాకపోతే ఇంకో 5 ఏళ్ళు మేము ఉద్యమం చేస్తాం. నీ మీద ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమం చేస్తాం. అనుకున్నవన్నీ కూడా ఒక్కటి కూడా అవుతలేవు. అనుకున్నవన్నీ ఒక్కటి కూడా అవుతలేదు. ఇదే శ్రీహరి గారు నిండు అసెంబ్లీలో మాట్లాడింది. వీళ్ళు 6 గ్యారెంటీలట, 6 గ్యారెంటీలకు 1,50,000 కోట్లు, 1,80,000 కోట్లు అవుతుంది. బడ్జెట్ ఉన్నది 1,20,000 కోట్లు, 30 కోట్లు ఎక్కడి చెప్తారట వీళ్ళు అని ఇదే శ్రీహరి గారు మాట్లాడింది. వెయ్యాలి ఏంది? ఎందుకు పోయాను మీరు? అభివృద్ధి కొరకు పోయినా అంటారు. అభివృద్ధి ఎక్కడ తీసిన? సంవత్సరం అవుతుంది మీరు వచ్చి. ఎక్కడ దేనికి అభివృద్ధి చేసింది చెప్పు. ఈ పక్కన మల్కాపూర్ చిల్పూర్ మండలం ఉన్నది,
ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ కాలే. 3,000 మంది రైతులు, ఒక్క బ్యాంకు 3,000 మంది రైతులున్నారు, ఒక్కరు కూడా ఇప్పుడు మాఫీ అయిందా చెప్పు, చూపించు. కాలే. మరి నువ్వు వీడు నాయకుని ఉండి ఏం చేస్తారు? రైతుల కోసం పట్టించుకునేది ఎక్కడ? ఇవన్నీ వేరే వేరే అన్ని అదే ఏమైనా నీ స్వార్థం కొరకు నీ దానికి నలుగురు నెగేచుడు, వాడికి ఉద్యోగం అంటే ఏదో తెలియదు, వాటితో నువ్వు మాట్లాడిస్తావు. అసలు ఇదే పార్టీ అంటే ఏదో తెలియదు, దాని పద్ధతి ఏదో తెలియదు, అందరితో మాట్లాడిస్తావు. నేనేదో పెద్దోడు అవుతానని చెప్పని మాట్లాడితే కాదు. మేము వేస్తేనే మేము మా ప్రజలు ఇయ్యాడు వరకు వచ్చే గంట పదంగా చెప్తాం, బీఆర్ఎస్ పార్టీ భిక్ష నీకు, వేరేదో బీఆర్ఎస్ పార్టీ భిక్ష. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే నువ్వు నిలబడే ఎక్కడ? అలా ఎంపీ అయినావు, డిప్యూటీ సీఎం అయినావు, ఇంకేదో అయినావు. ఇవాళ నీ బిడ్డ కూడా ఎంపీ, ఈ పేరు చెప్పుకునే ఎంపీ అయిందా? ఇవన్నీ చేసుకుంటే కూడా ఎన్నడూ కూడా నేను అది కాదు పార్టీ పరంగా వీరం, నీ వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు, నువ్వు సంపాదించుకో, వద్దంటలేడు. సంపాదించుకున్నాడు వాళ్ళు ఇడియాలి రాజకీయ కొత్త సంపాదించుకో. కానీ అనవసరంగా పార్టీ మీద వృద్ధి, ప్రజల మీద చేసి ప్రజలకు నేను ఏదో సేవ చేస్తానో బ్రహ్మాండమైన అవుతున్నది. మచ్చలేని నాయకుడిని నేను. నీ మచ్చ ఎటువా మరి? ఎంత వెళ్ళిపోయింది ఇప్పుడు మచ్చ? ఇంత పోయి ఇంత వెళ్ళిపోయింది మచ్చ. ఇప్పుడు ఏదా మచ్చ? దీనివన్నీ చేసుకున్నాడు ఎందుకు? నేను అదిగా నేను ఇంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడిన వాళ్ళు ఎక్కువ తక్కువ విమర్శించిన నేనేందో అని కూడా వాళ్ళు కూడా అనుకుంటారు. నేను సింగిల్ విండో డైరెక్టర్, యునానిమస్ డైరెక్టర్. నేను ఇవాళ అప్పటి నుంచే అయినా సరే నా అదృష్టం బాగలేకనో పార్టీ అదృష్టం బాగలేవు, నేను ఉండలేకపోయినా. నేను నిన్నటిదాకా మొదటి చిలుపు రోడ్డు చైర్మన్ కూడా చేసిన నేను. ఇవన్నీ చేసి నాకు ఏ స్థాయి అనేది నా స్థాయి నాకు ఎరికే. స్థాయి తప్పి నేను ఇప్పటికి కూడా మాట్లాడను, ఇక మాట్లాడకపోను కూడా. అదే తప్పకుండా ఏంది అంటే పార్టీ తరఫున గెలిచిండు కాబట్టి, పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలువు, ఇంకెక్కడికి గెలువు వద్దాను. కానీ తప్పకుండా రాజీనామా చేయి, రాజీనామా చేసి ఇవన్నీ మాట్లాడు. అప్పుడు మేము అంతా హర్షిస్తాం, నీ గురించి చాలా గొప్పవాడు అని చెప్పి హర్షిస్తాం. కాబట్టి నేటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దలు, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి విభాగం నుండి చాలా విషయాలు చెప్పిండ్రు. తర్వాత ఇంకా పెద్దలు కూడా మాట్లాడే విషయాలున్నాయి కనుక సమయం కూడా చాలా తక్కువ ఉన్నది. 1-2 నిమిషాలలో నేను మాట్లాడదలుచుకున్నా. కడియం శ్రీహరి గారు దయచేసి నీతి నిజాయితీ అనే మాటలు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. ఆ మాటలకున్న విలువ అనేది పోతుందన్నది మా ఉద్దేశం. ఎందుకు అనంటే మీ రాజకీయ జీవితము 1994 నుండి ఇప్పటి వరకు స్వార్థపూరితమైనటువంటి రాజకీయం, కుట్ర రాజకీయాలు, సొంత స్వలాభం కోసము, రాజకీయంగా ఎదగడం కోసము, నీ కుటుంబాన్ని ఎదగడం కోసము, నీ కుటుంబ సభ్యుల కోసమే నువ్వు రాజకీయం చేస్తున్నావు అన్న విషయం అందరికీ తెలుసు. అదే కాకుండా తెలంగాణలో మాదిక సామాజిక వర్గానికి మొత్తానికి మీరు అన్యాయం చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏందనంటే మోసకరమైనటువంటి రాజకీయం దృష్టిలో ఉంచుకొని మీది ఫస్ట్ నుంచే అదే రాజకీయం, అదే వ్యవస్థ. ఎందుకు అనంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి మీరు రాజకీయం చేసినప్పటి నుంచి గ్రూప్ తగాదాలే. ఈ గణపూర్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు రాజయ్య వర్గం, కడియం శ్రీహరి వర్గం అని 2 వర్గాలతోటే ప్రతిసారి రాజకీయాన్ని గణపురంలో 2 వర్గాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మళ్ళా 2 వర్గాలను చేయడం జరిగింది. ఇంతో అంతో కష్టపడి కార్యకర్తలు లీడర్లు అనేటోళ్ళు అధినాయకత్వానికి ప్రజలకు వారసులుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ కష్టపడ్డటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడి 10 ఏళ్ల నుంచి పార్టీని కాపాడుకుంటూ ఉన్నటువంటి ముఖ్య నాయకులను, అది కార్యకర్తలను
ఎలాంటి ఫలాలు అందకుండా చేస్తాను. మొన్నటికి మొన్న ఇందిరమ్మ కమిటీలలో కూడా చాలా దారుణంగా కష్టపడి, అంటే వాళ్ళు రూలింగ్ లో ఉన్నాం కాబట్టి మన కడుపు చింపుకుంటే మన కాళ్ళ మీద పడుతున్న బాధ ఆవేదనతో ఊరుకుంటాను. అది ఒకసారి బయటకు వస్తే, అది ఒకవేళ బయటకు వస్తే మీరు మీ నిజాయితీ నీతిపరుణ్ణి నిజమైన రాజకీయాలు చేస్తానని చెప్పుకుంటాను. అది అసలే కాదు. మీరు కనుక అదే బీఆర్ఎస్ పార్టీలో ఇంత పెద్దలు చెప్పినట్టు ఎలక్షన్ రిజల్ట్ రాగానే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పడిపోతుందన్నది విమర్శించింది మీరే. రెండోసారి కాంగ్రెస్ కార్యకర్తతో ఫోటో దిగడానికి కూడా అసహించుకున్న వ్యక్తులు మీరే స్వయంగా 40 సంవత్సరాలలో నేను ఒక్కరోజు కాంగ్రెస్ కు ఓటు వేయలేదని చెప్పిన ఘనత కూడా మీకే ఉంది. అదే ఈ సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి మీరు బీఆర్ఎస్ లో ఉండి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించేది ఉంటే ఈ రోజు ఒక ఎంపీ మాదిగ బిడ్డ అయ్యి ఉండేది. ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగి ఉండేది. మీరు రాజయ్య గారు ఏదైనా విషయం మాట్లాడితే అంటే దానికి మేము ఆయనకు చెప్పడం ఏంటి, రూలింగ్ లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే నేను ఇంత సీనియర్ నాయకులు అనుకుంటాను. ఇన్నిసార్లు విమర్శ జరిగింది, ఒక్కసారి కూడా దానికి సమాధానం చెప్పలేదు. ఈ రోజు నిన్న ఏదో ధర్మసాగర్ లో ఫారెస్ట్ ల్యాండ్ గురించి అనగానే మీ యొక్క అనుచరులను పంపి ప్రెస్ మీట్ పెట్టమని అంటాను. అది మీరే పెట్టి ప్రెస్ మీట్ పెట్టి, అది కాదు ఇది లీగల్ గా పేపర్ వైజ్ గా ఇట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం జరుగుతుందని మీరు చెప్పలేకపోయినా. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు ఓపికతో ఉన్నారు అనంటే ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజల సంక్షేమ ఫలాలు అందాలి, ఎవరైనా పర్వాలేదు పార్టీ మారినప్పటికీ కూడా అభివృద్ధి కాన్స్టిట్యున్సీలో జరగాలి, నిధులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఏ గ్రామంలో కూడా మీ పైన తప్పుడు ప్రచారం చేయట్లేదు, ఏ గ్రామానికి పోయినా అడ్డుకోవట్లేదు. మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా దానికి తిరిగి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మీ మీద చెడ్డ అభిప్రాయాలు మోపట్లేదు. ఎందుకనంటే ప్రజలు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలను పొందాలి అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు ఓపికతో ఉంటారు. ఇలాంటి అరాచకమైన కుళ్ళు కుతంత్రాలతోటి కూడుకున్న రాజకీయాలు చేయొద్దని, ముఖ్యంగా మీరు పోయినటువంటి స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మీరు 3500 ఇల్లు తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 3500 కాదు, మీరు మారినందుకు సీఎం గారి దగ్గరికి పోయి సార్ నేను పార్టీ మారినందుకు నాకేమైనా స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి అనుకున్నప్పుడు ఒక 5000 ఇల్లు తీసుకురండి, 100 కోట్లు మీకు కాన్స్టిట్యున్సీకి వచ్చేదానికంటే డబుల్ నిధులు తీసుకురండి. ఇంతవరకు వచ్చింది ఏం లేదు. పనులు చేసిన వాటికి కనీసం కోట్ల బిల్లులు ఉన్నాయి, ఒక్క పెండింగ్ బిల్స్ కూడా ఇప్పేయడం లేదు. సరే పోనీ మీరు పోయినందుకు మన నియోజకవర్గానికి పెన్షన్స్ అయినా వచ్చినాయని అంటే అది లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ కూడా లేదు. మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు. దయచేసి అంటే మీరు ప్లాన్ ప్రకారమే రాజకీయం చేస్తున్నారు, ఎత్తుగడలతోటి రాజకీయాలు చేస్తారు, అణిచివేస్తారు, అవసరం అనుకుంటే కేసులు పెట్టిస్తారు, ఏదైనా చేయగలుగుతారు. దయచేసి ఎందుకనంటే ఒక ఏజ్ 75 సంవత్సరాలు 78 సంవత్సరాలకు వచ్చిండ్రు, దిగజారుడు రాజకీయాలు అవసరం లేదు సార్. దయచేసి మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందియండి, అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు. మీరు నీతి నిజాయితీ అనే మాటకు విలువ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాత్రికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని ముగించుకుంటాం. ఈరోజు ఈ మీడియా సమావేశం మీకు అందరికి తెలిసిన విషయమే. నిన్న ధర్మసాగర్లు మండల కేంద్రంలో భూముల విషయాలు వచ్చిన విషయంలో మా నాయకుడు ఆరోపణ చేసిండు. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. అంతే తప్పితే దాన్ని వక్రీకరించి నిన్న తన అనుచరులు మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మేము ఆరోపణ చేసినప్పుడు మీరు దాన్ని నిరూపించుకోవడం మేము స్వాగతిస్తాం. ఇలా దొంగతనం చేసి మేము దొంగ కాదన్నట్టు అక్కడ జరిగిన వ్యవస్థను మా నాయకుడు పసిగట్టిండు. ఇంకా కొద్ది రోజులు లేట్ అయితే అది తెలిసే విషయం.
కానీ ముందుగానే అక్కడ చదువుకున్నాం. అయినా నిన్న మా నాయకుడు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి, మీ నాయకుడు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని మనం వినాలి, వాళ్ళని మనం ఆచరించాలి. అదేవిధంగా కొంతమంది నిన్న నాయకులు మా నాయకుని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఓ నాయకుడు అంటాడు, మేము మీ స్థాయి అని మాట్లాడుతాను. ఆ నాయకుడు ఆయన పేరు బెల్ది వెంకన్న. నువ్వు ఏ రాజకీయంగా నువ్వు ఏ పనులు చేసినావు, నువ్వు ఎక్కడ గెలిచినావు, నీ స్థాయి ఏందని నేను ఇలా రాజన్న అభిమానిగా నేను హెచ్చరిస్తున్నా. మా అన్న పంచ కట్టుకున్న కొసకున్న దుమ్ముతో సమానమని నేను హెచ్చరిస్తున్నా. మా అన్నని కనుక మా నాయకుడిని కనుక ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఖబర్దారాన్ని మేము సవాల్ ఇస్తున్నాం. మా నాయకునికి చరిత్ర ఉన్నది స్టేషన్ గన్పూర్లో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ రాష్ట్రానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజన్నగా ఈ తెలంగాణకు వచ్చాడు. దండోరా రాజన్నగా బయటకు వచ్చిండు, ప్రజల రాజన్నగా బయటకు వచ్చిండు. నీ నాయకునికి ఉన్న చరిత్ర మీరు చెప్పండి. మా నాయకుడు రాజీనామా చేసి వచ్చిండు, ప్రజల పక్షాన వచ్చిండు, విద్యార్థుల పక్షాన వచ్చిండు. గన్పూర్ కాన్ఫరెన్స్ లో మా నాయకుడు చేసిన అభివృద్ధిని మేము డాటా ఇస్తాం. మీ నాయకుడు చేసిన అభివృద్ధిని డాటా తీయండి, గెలిచిన మెజార్టీని తీయండి. అంతే తప్పితే ఇష్టం వచ్చిన ఆరోపణలు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మేము సహించమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మాట్లాడే ముందు వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన స్థానిక నాయకుడు, దళిత బిడ్డ, స్వచ్ఛమైన మాదిగ బిడ్డ, లోకలోడు. ప్రతి గ్రామం తిరుగుతాడు, ప్రతి మండలం తిరుగుతాడు. తిరిగి ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల మనిషి, గన్పూర్ ప్రజల మనిషి. ఆయన తప్పితే మీరెవడో సవాల్ ఇస్తే భయపడటం కాదు, సవాల్ విసురుతున్నాం. ఇవాళ ఆయన గెలిపించినాం, మా పార్టీలో మేము గెలిపించినాం. ఆయన గురించి మాట్లాడే అర్థం మాకున్నది. కంపల్సరీ మా పార్టీ టికెట్ ఇచ్చింది, మా పార్టీ సభ్యత్వం మీద మేము ఇలా కష్టపడి మా రాజన్న నాయకత్వం వహిస్తాం. మేమందరం అరకొర మెజార్టీతో నువ్వు గెలిచినావు. నీకు దమ్ముంటే, నీకు నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు కదా, నీ నీతి నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి బయటికి రా. అప్పుడు నీ నీతి నిజాయితీ ఏందో ప్రజలందరూ సమాధానం చెప్తాం. ఇవాళ యూత్ అధ్యక్షుడు నేను సవాల్ విసురుతున్నా నీకు. మా రాజన్న కాదు, మా రాజన్నతో మాట్లాడి మా రాజన్న గురించి అర్హత లేని మీరందరూ, నేను మీ కాడర్ సవాల్ ఇస్తున్నా. రాజీనామా చేసి బయటికి రా. నువ్వు కనుక గెలిస్తే మా యువతరం అంతా నీకు ఊడిగం చేస్తాం. లేదు అంటే మాత్రం మా నాయకుని గురించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, డాక్టర్ రాజన్న గారి నాయకత్వం. అందరికీ పాత్రికేయులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నా సహచర మిత్రులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. గణపురం నియోజకవర్గం 1978లో అసెంబ్లీ స్థానానికి రిజర్వేషన్ కల్పిస్తే 94 వరకు స్థానికేతలే వచ్చి ఇక్కడ ప్రజల మన్ననలు పొంది ప్రజలు ఆశీర్వదిస్తే అసెంబ్లీకి వెళ్ళడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ తర్వాత 94లో కడియం శ్రీహరి గారు వచ్చిండ్రు. ఆయన చరిత్ర తర్వాత ఇద్దాం. స్టేషన్ గణపురం నియోజకవర్గంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో, నియోజకవర్గంలో డాక్టర్ రాజన్న గారి నాయకత్వంలో సస్యశ్యామలంగా ఎలాంటి రాజకీయ కుట్రలు కుతంత్రాలు లేకుండా ఉండి అనేక విధాలుగా అన్ని శాఖల ద్వారా అభివృద్ధి జరిగింది అంటే ప్రజలు మాట్లాడింది నిదర్శనం. కడియం శ్రీహరి గారు 94 వచ్చే జీవిత చరిత్ర కూడా మాట్లాడతా. నిన్నటి విషయానికి వస్తే దౌర్భాగ్యం అనే పరిస్థితి పత్రికా విలేకరులు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ధర్మసారు మండలంలో ముప్పారం అనే గ్రామము, దేవునూరు నుంచి మొదలుకుంటే ముప్పారం వరకు కూడా ప్రభుత్వ ఫారెస్ట్ భూమి ఉన్నదనే విషయాన్ని అందరికీ తెలుసు అక్కడ ప్రాంత ప్రజలకు. ప్రతిపక్ష నాయకులు హోదాలో డాక్టర్ రాజన్న గారు ఉండడం వల్ల
ముప్పారం గ్రామమే, దేవునూరు గ్రామమే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నిన్న వీళ్ళు ఏదైతే ఇనుపరాజు గుట్ల దగ్గర ఉన్నటువంటి భూముల విషయం మాట్లాడిందో వారికి అక్కడ ఉన్న ప్రజలు రిప్రజెంటేషన్ చేసిండ్రు. ఏం చేసిండ్రు? ఫారెస్ట్ వాళ్లకు ఇక్కడ ప్రభుత్వం పట్టా భూములో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు రైతులు ఉన్నారు. ఆ రైతులకు ఫారెస్ట్ అధికారులకు కోర్టులలో గొడవలు జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టు పట్టేదారులకు ఇస్తే ఆ పైన కోర్టు ఫారెస్ట్ అధికారులకు హక్కును అంటున్నారు. ఆ విషయంలో అక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు. కడియం శ్రీహరి గారు రూలింగ్ గవర్నమెంట్కి వెళ్ళినాక అక్కడ ప్రజలు కోర్టులో తిరుగుతున్న పరిస్థితిని కడియం శ్రీహరి దృష్టికి మొరబెట్టుకునేది వాస్తవం కాదా? అక్కడ కడియం శ్రీహరి నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో కడియం శ్రీహరి గారు ఆ భూమికి సంబంధించిన విషయంలో ఫారెస్ట్ అధికారులను ఆ పట్టదారులను పిలిచి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక సమన్వయం చేసి ఆ గొడవకు తావివ్వకుండా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. లేదా కోర్టు వ్యవహారాలు కోర్టే చూసుకుంటారని చెప్తే బాగుండేదేమో అని మా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ప్రతిపక్ష హోదాలో నిజాన్ని నిర్భయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికా విలేకరుల సాక్షిగా అక్కడ జరుగుతున్న వాతావరణాన్ని ఇది ప్రభుత్వ అధికారులు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. పట్టేదారులు కొందరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కొందరు దందా కల్టివేటర్ చేయలేని భూములు. ఈ మధ్యలో ఒక రైతు మాత్రం ట్రాక్టర్ పట్టుకొని వెళ్తే అక్కడ ఫారెస్ట్ అధికారులు ఆపిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే అది ప్రభుత్వ భూమి అయితే మార్కింగ్ ఇచ్చి కనీరు బాధి భూమిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది అని నిన్న పత్రికా విలేకరుల సాక్షిగా రాజయ్య గారు మొన్న చెప్పడం జరిగింది. ఇది నిజం. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సమస్య పైన స్పందించి నిజ నిర్ధారాలు నిగ్గు తీర్చి సమస్య ఉత్పన్నం కాకుండా చేయవలసిన బాధ్యత కడియం శ్రీహరి దగ్గర ఉంది. కానీ తనం చేసేటు దొంగ అన్నట్టుగా వాళ్ళ అంచెలతోటి నిన్న పత్రికా విలేకరుల మీటింగ్ ఏర్పాటు చేసి సబ్జెక్ట్ ఏమో ఫారెస్ట్ వాళ్ళకును పట్టేదారులకు గొడవ, ప్రభుత్వాన్ని పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ చేసిండు డాక్టర్ రాజయ్య గారు. కానీ వాళ్ళు పెట్టింది రాజయ్యకి ఏంది, రాజయ్య ఆస్తులు ఏంది, రాజయ్య సంబంధం ఏంది, రాజయ్య మా స్థాయి కాదు అని అంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికీ ఆ సమస్య పైన కోర్టులో ఉన్నది. అది కోర్టులు చూసుకుంటుంది. ప్రభుత్వ అధికారులు ఎంట్లో ఎవరైతే రైతులు ఉన్నారో కడియం శ్రీహరి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు కాబట్టి అన్యాయవంతం కాకుండా చూడవలసిన బాధ్యతని గుర్తు చేసిండు ప్రతిపక్ష హోదా రాజయ్య గారు. వాళ్ళు గ్రహించవలసిందిగా కోరుతాం. రెండవది, ఈ మధ్య కాలంలో కడియం శ్రీహరి గారు మొన్నటికి మొన్న హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వదించి గెలిచిన మరి కడియం కావ్య గారు గణపురంలోకి రిజర్వాయర్లో చేపలు వేయడానికి వచ్చిన సందర్భంగా ఇద్దరు కూడా ఈ నియోజకవర్గంలో కొందరు
భద్రత ఎన్నికలు వస్తాయని ఆశపడుతున్నారు, డూడు బస్మన్ లాగా ఎగురుతున్నారు అని అసభ్య పదార్థాలతోటి ఒక డాక్టర్ వృత్తిలో ఉండి అపారమైన అనుభవం ఉన్న కడియం శ్రీహరి గారి కూతురు ఈ విధంగా మాట్లాడితే మేము ఆ రోజు నాడు మేము పత్రికా విలేకరుల మీటింగ్ ఏర్పాటు చేయలేకపోతున్నా, పత్రికా విలేకరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కన్నాలు ఇవ్వకపోతున్నా. ఒక రేంజి కడియం శ్రీహరిది ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, డాక్టర్ రాజన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, త్యాగశీలి, అభివృద్ధి ప్రదాత. అంటే ఆ స్థాయిలో ఉండాలి విమర్శలు అనేది. ఒక ఎంపీ గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలు మాట్లాడుకుంటే ఆ స్థాయిలో విమర్శలు ఉండాలి తప్ప మనం ఇటు కూడా ఏదో టీఆర్ఎస్ జెండా ఎగిరేసుకున్నాం మేము నాయకులం కాదా అని మాట్లాడడం కరెక్ట్ కాదేమో. అన్నిటికంటే నియోజకవర్గం ప్రేమానురాగాలతో ఉన్నటువంటి నియోజకవర్గం ఎవరొచ్చినా కూడా స్వాగతించి ఎలక్షన్ నాడే ఈ ఎలక్షన్ గొడవలు ఉంటాయి, ఎలక్షన్ తర్వాత అన్నదమ్ముగా కలిసిమెలిసి ఉంటాం. మనకు అలాంటి గొడవలు వద్దనే రాజన్న ప్రేమామయుడు, రాజన్నకు మేమందరం విధేయులుగా ఉండి మేము ప్రయత్నం చేస్తామే తప్ప ప్రెస్ మీటింగ్లకు మేము పాల్గొలే. కానీ ఆ రోజు అవకాశం ఉండే మాకు అదే ఆ విధంగా కడియం శ్రీహరి గారు కూతురు ఎంపీ గారు ఆ విధంగా మాట్లాడడం మా స్థాయి కాదనుకొని ఊరుకున్నాం. కానీ మీరేం చేసిళ్ళు, అంత అపారమైనటువంటి ఒక తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా చేసిన 9.5 సంవత్సరాలు, రెండో తెలంగాణకు 4 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పదవులు. మీరు మాత్రం మాకు గొడవలు పెట్టిస్తారు. దయచేసి చేతులెత్తి కడియం శ్రీహరి గారిని మొక్కుతున్నాం. ఎట్లాగో మీరే మా దళిత నియోజకవర్గాన్ని ఎక్కువ దోసుకొని రాజకీయంగా లబ్ధి పొంది చెందింది మీరే. ఈసారి డిలిమిటేషన్ ఎట్లాగో వాళ్ళు గిడలవుతుంది, మీ పీడ విరగడవుతుంది. కానీ ఇప్పటికైనా ఈ 4 సంవత్సరాలు మేము అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటే రాజకీయ పార్టీ వాళ్ళందరికీ ఒకరికొకరు గొడవలు పెట్టించొద్దు అని చెప్పేసి కడియం శ్రీహరికి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, రాజన్నకు కడియం శ్రీహరి గారికి పోలిస్తే రాజన్న ఎవరు అడిగినా చెప్తారు. అక్కడ దేవుని నుంచి మొదలుకుంటే ఇక్కడ లింగాల కలుపు లాస్ట్ విలేజ్ వరకు కూడా చెప్తారు. రాజన్న త్యాగం చేసిన రాజకీయ నాయకుడు, కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయ నాయకుడు. ఇది ఎవరైనా చెప్తారు. మా మిత్రులు చెప్పినట్టుగా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోకముందు నువ్వేమన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి చర్చ జరిపినవా? మరి ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ వచ్చింది, మరి ఇక్కడ ప్రతిపక్షంగానే మనమున్నాము, మీరు గెలిపించిళ్ళు. మరి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అని నిన్ను గెలిపించిన టీఆర్ఎస్ శ్రేణులతో కానీ ఇటువంటి ఉద్యమకారులతో కానీ ఏమన్నా నువ్వు సమావేశం ఏర్పాటు చేసిపోయినావా? నిన్ను గెలిపించిన ఆశీర్వదించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు కదా, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు కదా, వాళ్ళందరితో సమావేశం ఎందుకు ఏర్పాటు చేయకుండా నువ్వు సింగిల్గా నీ జెండా ఏందో, నీ ఏజెండా ఏందో నువ్వు ఎట్లా వెళ్ళినావు అని చెప్పేసి నేను ఈ సమావేశం ద్వారా ముక్కుసూటిగా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నా. ప్యాకేజ్ అన్నావు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడితే బ్రహ్మాండమైన గణాంక వ్యవస్థను గణనీయంగా నువ్వు మాట్లాడిన పుస్తకం ఇప్పటికీ రికార్డు ఉంది అసెంబ్లీలో. మరి వాళ్ళే నిధులు లేవు, అలా కొరకర ఉంది అని నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడింది కదా మీరు. మరి నిధులు లేని కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎట్లా చేసినావు? అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దీనికి బడ్జెట్ లేదు, దానికి బడ్జెట్ లేదు, గృహ నిర్మాణాలకు బడ్జెట్ లేదు అని బ్రహ్మాండంగా, అంటే ప్రతిపక్ష హోదాకు గౌరవం వచ్చే రీతిలో మీరు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కదా కడియం శ్రీహరి గారు. మరి ఆ ప్రభుత్వంలో నిధులే లేవని మాట్లాడుతుంది. నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు. అభివృద్ధి కొరకు పోయినామంటూ అంటున్నారు. మరి ఎవరు ఆస్తులు అన్ని మరి అభివృద్ధి చేస్తా అనుకున్నారు? మీరు నియోజకవర్గానికి 94లో వచ్చినప్పుడు ఆ రోజు ఉన్న 10 మందిలో
మారపక్క రవి కూడా ఒకరు. మీకు సర్వీస్ చేసి మీకు ప్రప్రథమకు 94లో మీరు ఎమ్మెల్యే పదవి గెలవడానికి నేను కూడా ఒకరిని. ఆ రోజు నాడు మీరు గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎన్నో మీటింగ్లలో ఇప్పటికైనా చిత్తగూడ నరేంద్ర గారు చెప్పాలి, ఆయన ఆత్మసాక్షిగా నాకు 1 ఎకరం భూమి లేదు, నేను 1 రూపాయి కూడా 1 రూపాయి చేతగాని అని మాట్లాడిన స్పీచ్లు ఉన్నాయి కదా కడియం శ్రీహరి గారు. మరి ఈ రోజు నాడు మీకు ఇన్ని ఎకరాల భూములు ఎక్కడి, మీ దగ్గర ఇంత ఆస్తి ఎక్కడి అంటే చెప్పేటి అన్ని నిధులు చేసేదంతా దొంగలు అన్నట్టుగానైనా. కడియం శ్రీహరి గారు నిజంగా నిన్న మీ కాంగ్రెస్ కార్యకర్తలతోటి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నిజంగా ఇప్పుడు ఎప్పుడు ఎన్నడూ కూడా చెప్తాం, ఇది కడియం శ్రీహరి కాన్స్టిట్యున్సీ కాదు, ఇది మా కాన్స్టిట్యున్సీ, గణపురం ప్రజల కాన్స్టిట్యున్సీ. దాంట్లో నో డౌట్ అయినప్పుడు కూడా నిజంగా మా ప్రతినిధి డాక్టర్ రాజయ్య కాబట్టి డాక్టర్ రాజయ్య గారు అడ్డా పక్కా చెప్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. ముఖ్యంగా ఆయన నిజంగా కూడా నిన్న పత్రికా సమావేశంలో కూర్చున్న కాంగ్రెస్ నాయకుల ఆ సోదరులకు ఒక విజ్ఞప్తి, కడియం శ్రీహరి గారి గురించి మీకు తెలియదు, ఆయన ఒక కన్నింగ్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తాడు. కడియం శ్రీహరి అంటే ఒక కన్నింగ్, డౌటే లేదు, సాక్ష్యాలమైన అక్కడ. ఎందుకు అంటే 94లో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నియోజకవర్గ గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థ ఉంటే, కొంచెం వాటర్ మిలిటెంట్ వ్యవస్థ ఉంటే ఆ మిలిటెంట్ వ్యవస్థలో వాళ్ళందరితోని నరేంద్ర ఆడు, బలరాం ఆడు, మార్గం ఉండరా అని మమ్మల్ని పక్కకు పెట్టి, మీకు నేను ఎస్పీతో మాట్లాడతా, మీ మీద కేసులు లేకుండా చేస్తా, మీరు నన్ను గెలిపించండి అని చెప్పి మిలిటెంట్లు కష్టపడితే గెలిచిన నీకు 50,000 40,151 ఓటు నీ మెజార్టీ ఎక్కడిది? మిలిటెంట్ల పుణ్యమాని నీకు ఆ రోజునాడు ఆ మెజార్టీ ఇచ్చి. కానీ గెలిచిన తర్వాత నువ్వు చేసింది ఏంది? మిలిటెంట్ల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి రాత్రి ఇళ్ళలో దొరుకుతున్నా నువ్వు సలహాలు ఇచ్చి పోలీసులకు. ఒకవేళ ఆ టైంకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ ఇంటికి పోతే ఆ కాంగ్రెస్ సర్పంచ్ని నువ్వు సానుభూతి పడరా వీనికి, ఈ మిలిటెంట్ కానీ ఆ కాంగ్రెస్ సర్పంచ్ని ఆ మిలిటెంట్ ఇద్దరు తీసుకొచ్చి తోలు బిగిల దిగిన ఘనత నీది కాదా కడియం శ్రీహరి గారు? మిలిటెంట్లు చనిపోయిన మిలిటెంట్లు కాంగ్రెస్ సర్పంచ్ను ఆ రోజుల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీలా చనిపోయి ఎన్కౌంటర్ కాబడినా ఆ బిడ్డలందరి ఆత్మలు నడితే వెళ్తుంది కడియం శ్రీహరి మీ రాజకీయం. చనిపోయిన ఆత్మలను అడుగుదామా? చనిపోయిన కుటుంబాలను అడుగుదామా? నియోజకవర్గాన్ని నిన్న మిత్రులు కొందరు అంటున్నారు సమావేశం ఏర్పాటు చేద్దామని. ఎన్కౌంటర్ కాబడిన కాంగ్రెస్ కుటుంబాల సర్పంచ్ కుటుంబాలతో పిలుగాండి, మేము చర్చకు వస్తాం. నువ్వు చంపించలేదా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నువ్వు లేవా మంత్రిగా 9.5 సంవత్సరాలు? అంటే నువ్వు కాంగ్రెస్కు వ్యతిరేకివి. నేను ఎందుకు చెప్తున్నట్టే, నువ్వు కాంగ్రెస్ పూర్తిగా కూకుటువులతో సహా ఈ నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తానా కుటిల రాజకీయ నాయకుని నువ్వు కడియం శ్రీహరి. నేను మర్చిపోతున్నా? మాకు తెలియదా? అసలు నీ దగ్గర అప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? మా నరేంద్రకు మళ్ళీ ఏం పదవి ఇస్తాడో ఇంకొక నాకు తెలియదు, కానీ మళ్ళీ ఆయన ఒక్కడే, బలరాం లేడు, సదే గౌడ్ లేడు, చెప్పగలుగుతాడు, నేను లేను. ఇక నేనైతే తెలుసు మీ అందరికీ. మా పార్టీ అధ్యక్షుడు ఏం బాగా మాటలు నమ్మిండో, మా రాజన్నకు ప్రేమమాడు కరుణామాయుడు అభివృద్ధి ప్రదాత డిప్యూటీ సీఎం పదవి బర్తరఫ్ అయినా కూడా నేను అంటాను మేము మంత్రులు మిత్రులు కొందరు డిప్యూటీ సీఎం పదవి కేసీఆర్ ఒక తండ్రిలాగా మెదులుతాడు రాష్ట్రానికి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక కొడుకులాగా మెదిలేడు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి రాజన్న కొడుకులాగా
స్పందించిండు, విధేయతగా ఉండే తప్ప వేరే కాదు అని కూడా ఇది గ్రహించాలి వాళ్ళు. అటువంటి కడియం శ్రీహరి గారు అటువంటి వ్యక్తిని ఇవాళ వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా తెలుసు. అటువంటి కాంగ్రెస్ వ్యతిరేకి కడియం శ్రీహరికి మీరు వత్తాసు పలకడం నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రెండవది, ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమానికి నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు నువ్వు వ్యతిరేకి కాదా? ఇటువంటి పోలీస్ స్టేషన్ కేసులు పెట్టేయలేదా? చనిపోయిన జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదా? అప్పుడు రెండింటికి రెండు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకాలాన్ని అణిచివేసిన దాంట్లో నీ పాత్ర ఉన్నది. తెలుగుదేశంలో పూర్తిగా నీ పాత్ర ఉన్నది. తెలుగుదేశంలో పూర్తిగా తెలంగాణ వ్యతిరేకి అయిన తర్వాతనే ముఖం లేకుండా చాలా ప్రయత్నాలు చేసినావు తెలంగాణ ఉద్యమం రాకుండా. నువ్వు అట్లా ఉద్యమానికి వెన్నుపోటుదారుడివి. చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పెడిచిన వ్యక్తిని కడియం శ్రీహరి అని చెప్పేసి మేము ఈ సమావేశం ద్వారా తెలియవస్తున్నాం. మూడవది, ఎంఆర్పిఎస్ వ్యతిరేకి. నిజంగా డాక్టర్ రాజన్ ఎక్కడో నిజంగా ఒక దళిత బిడ్డగా ఆయన పాదాభివందనం చేస్తున్నా. ఆయన నిజంగా డాక్టర్ వృత్తిని వదిలిపెట్టుకొని కుటుంబ సభ్యులను వదిలిపెట్టుకొని ఆయన మందకృష్ణ మాదిగకు చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ఎంఆర్పిఎస్కు దండోర ఉద్యమంలో ఆయన చేసిన పాత్ర అంత ఇంత కాదు. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సురేష్ కూడా అప్పుడు సాక్షి వాళ్ళ అన్నయ్యతో తిరిగిండు. అంటే ఆ తరుణంలో ఈయన కఠిన నీచ రాజకీయ పరిస్థితి ప్రస్తుతం తీసుకొస్తా. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమ పరిస్థితుల్లో ఇక మేము ఉన్నామా పుస్తకాలం కొందరం మా మాదిగలం దళిత బిడ్డలం. ఆంచల్ మా మైసాన్ని పిలిచాడు, ఆంచల్ బొడ్డువాసం పిలిచాడు, ఆంచల్ గబ్బడ బుచ్చాయని పిలిచాడు. మా అందరిని పిలిచాక ఏం మేము ఉబ్బుతాం, మామూలు ఉబ్బాము కడియం పిలిస్తే. అట్లా ఉబ్బి ఏం సార్ ఏం కథ అంటే ఏం లేదురా, మనం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్రహ్మాండంగా మనం సోషల్ వెల్ఫేర్ శాఖగా ఉన్నాం. ప్రతి ఇంటికి ఊరికి ఒక 5 ఆర్థికంగా పెంచాలి. మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజిక కొరవలు చూస్తే దళితులు పెంచుతామని చెప్పేసి మా అందరిని మిత్రమే నిజమే అనుకుంటాం. కానీ ఎంఆర్పిఎస్ వ్యతిరేకంగా ఎస్సీ ప్రొడక్షన్ సెల్ పెట్టినని అనుకోలే. పత్రికలకు అందరికీ తెలుసు, ఆ రోజులలో పనిచేసే అన్నకు ఇంకన్నకు వాళ్ళందరికీ కూడా ఈ ఎస్సీ ప్రొడక్షన్ సెల్ ఏందని మా దాంట్లో మాకు గుసగుసారు. ఎంఆర్పిఎస్కి వ్యతిరేకంగా కలకోట మైసేను నియోజకవర్గ కన్వీనర్ చేసింది నువ్వు కాదా? ఎస్సీ ప్రొడక్షన్ సెల్కు ఎంఆర్పిఎస్ వ్యతిరేకి నువ్వు కాదా? ఇవాళ రాజన్న చరిత్ర ఇస్తాం, ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన పాదయాత్ర చేసడం, ఆయన కృష్ణమాదితో తిరిగిన సందర్భాల్లో కృష్ణమాది గారు ఎక్కడెక్కడైతే బహిరంగ సభలో పాల్గొన్న చరిత్ర రాజన్నది. పేపర్ల సాక్షి కూడా పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి. మరి మీరు దానిలో ఎంఆర్పిఎస్కు మీరు ఎక్కడ తిరిగిళ్ళు? ఎంఆర్పిఎస్లో అంచడానికి ఎస్సీ ప్రొడక్షన్ సెల్ పెట్టాం కదా. ఇది నిజంగా కూడా మేము అందరం అప్పుడప్పుడు ఎందుకు మరి ఇవన్నీ ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు. చెప్తుగా ఫస్ట్ ప్రేమ నియోజకవర్గంలో చెడ్డ పేరు రావద్దు అనేది ఒకే ఒక అంశంతో ఈ సోటోలు బతుకుతాం రాజకీయం కానీ తప్ప వేరే కాదు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈనాటి అభివృద్ధి ప్రదాత. అభివృద్ధి ప్రదాత అంటే మాకు నష్టమేం లేదు, కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహించాలి కదా. ఈయన ఫస్ట్ మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రి అయ్యాడు తెలుగుదేశంలో. దయచేసి వినాలి, మీకు గొంతెత్తి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఒక విషయం అయిపోయింది. గిడ్డంగుల మంత్రి అయినప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక్క గిడ్డంగు అంటే గోడౌన్ కట్టించిందా? ఒక్కటన్నా మార్కెట్ ఉంది. తొర్రూరు ఎక్కడ? ఆ తొర్రూరు మార్కెట్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. నువ్వు ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాకు మంత్రి కదా, మరి ఒక గిడ్డంగు శాఖ మంత్రి అయింది. ఒక్క గిడ్డంగి కూడా చేయబోతుంది, మార్కెట్ డెవలప్ చేయబోతుంది. మీ మార్కెట్ ఎక్కడ? బ్రహ్మాండమైన నిధులు తెచ్చినాం. ఒక మార్కెట్ వరంగల్ గ్రెయిన్ మార్కెట్కు ధీటుగా నేను గణపురం నియోజకవర్గంలో మార్కెట్ డెవలప్ చేసినాను. ఒక మార్కు అనిపించలేదే, కడియం శ్రీహరి మార్కే లేదే ఇక్కడ. రెండవది విద్యాశాఖ.
నూతన విద్యాశాఖ ఉండి నూతన విద్యా విధానాన్ని ఏమైనా నెలకొల్పినావా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కదా మీరు మంత్రి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అప్పుడు తెద్దామని ఎందుకు అనుకోలేదు? మీరే శాఖ మంత్రి వారు కదా. నిరుద్యోగ సమస్య ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీల బతుకులు అల్లాడుతున్నాయి కదా. ఓ ఐటీఐ, ఓ పాలిటెక్నిక్ ఏదో విధంగా తెద్దాం అనుకోలే కదా. అన్నిటికీ ముఖ్యంగా నియోజకవర్గ విద్యార్థినులు, యువకులు, ఇటువంటి విద్యార్థి సంఘ నాయకులు కూడా ఎన్నో పలుమార్లు అడిగిళ్ళు. ఆనాడు తెలుగుదేశంలో 9.5 సంవత్సరాలు, ఈనాడు 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు తమరు. ఒక డిగ్రీ కళాశాల కూడా అయిపోతుంది. మీకు ఎక్కడ మరి విద్యాశాఖ మార్పు ఎక్కడుంది కడియం శ్రీహరి గారు? అదేవిధంగా సాంఘిక సంక్షేమం ఇక చెప్పేది ఘోరం. ఎస్సీ కార్పొరేషన్ ఒకటి తల్లే. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు లిడ్ క్యాప్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. అప్లికేషన్ పెట్టుకుని బతుకుతాం కదా అని ట్రైనింగ్ పెడితే చెన్నైకి పోయి, అప్పుడే అలా చెన్నైకి పోయి 24 మంది అక్కడ ట్రైనింగ్ మంది వచ్చి ఇక్కడ 240 మంది కుటుంబాలకు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తే ప్రతాపు ఇప్పుడు ఉన్నాడు. ఎన్నో మార్ల ప్రతాపు మీ దగ్గరకు వచ్చాను. ఆ 240 మంది ఎన్నో మార్ల నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చాను. పట్టించుకునే పాపం లేదు. శాఖాపరంగా మంత్రుడివి కదా. ఆ 240 మంది ట్రైనింగ్ చేసి రోడ్ల పాలయ్యి వాళ్ళు ఎవరంటే మీకు డాటా ఇస్తా. గ్రాడ్యుయేట్లు కూడా పోయి, సార్ మేము ట్రైనింగ్ చేసాం సార్, మాకు ఉపాధి కల్పించాడు సార్, ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయండి సార్, మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్, ఎస్సీ కార్పొరేషన్ మాకు లోన్ ఇవ్వండి సార్ అన్నా కూడా ఒక్కరికి. అంటే దళిత వ్యతిరేకి మా దరిద్రం. ఇక ఇరిగేషన్ శాఖ కొద్దిగా క్షమించాలి. తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండి జలసాధన కమిటీ అని మిడ్ మానరు నుంచి ఎస్ఆర్ఎస్పి నిధులు తీసుకురావాలి, వరద కాలువ ద్వారా నిధులు తీసుకురావాలని ఈయననే ఆ కమిటీ మెంబర్కి పెట్టింది. సిపిఐ నుంచి ఎవరు, సిపిఎం నుంచి కాళిదాస్ గారు సిపిఐ, సిపిఎం కళ్ళ వెంకటయ్య గారు అని, ఈయన కడియం శ్రీహరి అని త్రిమూర్తులు కలిస్తే ఆ మిడ్ మానేరు ద్వారా వరద కాలువ నీళ్ళు వస్తాయని ఎందరో ఆశపడ్డారు వరంగల్ జిల్లా వాళ్ళు. ఈ నియోజకవర్గంలో 94 రాగానే బ్రహ్మాండ తిరిగిన కడియం శ్రీహరి. అప్పుడు పచ్చ స్కూటర్ 500 వేసుకొని, 500 దాని నెంబరు 5000 నెంబరు వేసుకొని కష్టపడా బస్సుకు పోయి బస్సుకు వచ్చిండే. ఆయన వస్తే స్టేషన్ అనుకోడు, చేర్యాల, జంగం, ఎగువ ప్రాంతము, మిట్ట ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా సాగునీరు, తాగునీరు మాకు తెస్తాడు కడియం శ్రీహరి అని బ్రహ్మాండంగా ఆశలు పడ్డారు ఇక్కడ ప్రాంత ప్రజలు. మరి బ్రహ్మాండంగా నేను గెలిపించిన తర్వాత ఆ జలసాధన కమిటీ ఎక్కడ పోయింది? నువ్వు మంత్రి అయిన తర్వాత ఆ నిధులు ఎక్కడ తెలియలేదు. ఆ వరద కాలం ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది అంటే పర్కాల, వర్ధనపేట ఆ నియోజకవర్గాలకే పోయింది తప్ప ఈ నియోజకవర్గానికి శూన్యం. తెలంగాణ పదవిని కాపాడుకోవాలి తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. నిజంగా కూడా ధర్మసాగర్, చిలుపు, జఫర్ఘాట్, గణపురం మూడు నియోజకవర్గాల్లో 3 మండలాలలో మండల హెడ్ క్వార్టర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. ఎన్నో మార్లు అడిగిన సర్పంచులు, అప్పుడున్న సర్పంచులు, మీ మొగం తెస్తారా, నిధులు ఉండొద్దా, ఏర్పాటు చేస్తాను. కానీ నర్సంపేట మాత్రం మంత్రి నీకే నిధులు నీకే అని రేవుడు ప్రకాష్ రెడ్డి పేరుగానే ఇక్కడ గణపురంలో ఆ సెంట్రల్ లైటింగ్ను నర్సంపేటకి ఇచ్చిన ఘనత నీది కదా. ఇది హైవే. ఆ రోజున ఎందుకు అంటే చేయాలని నీ చేతిలో కలం ఉండి, పవర్ ఉండి, పదవి ఉన్నా కూడా నువ్వు చేయలేకపోయిన వాళ్ళది నువ్వు అభివృద్ధి ప్రభావితం ఎట్లయితావు? నీతి నియమాలు అని చెప్తారు ఇక కడియం శ్రీహరిని. నీతి నియమాలంటే
నేను చెప్తున్నా, ఒక సున్నం రాజయ్య 3 సార్లు భద్రాచలం గెలిచాడు, ఆయనకి ఇల్లు లేదు, మొన్న కరోనాలో చనిపోయాడు. ఆయన నిజమైన ప్రజానాయకుడు, ప్రజాజీవితి. గుమ్మడి నరసయ్య గారు ఇల్లు అందులో 5 సార్లు గెలిచాడు, ఆయనకి ఇల్లు లేదు, 5 సార్లు గెలిచాడు. మొన్నటికి మొన్న త్రిపుర ముఖ్యమంత్రి సీఎం తాంబా వదిలిపెట్టగానే ఓ బ్యాగ్ వేసుకోవడం, మా ఎలక్క సంచి పట్టుకోవడం, నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళు నీతి నియమాలు కన్నా ప్రజానాయకుడు, ప్రజా బంధువులు, వాళ్ళ కమ్యూనిస్టులు అని మనం ఇవాళ ఎందుకు బొమ్మాడి చెప్తారంటే, అటువంటి వాళ్ళు నువ్వు ఎన్కౌంటర్లకు ప్రాముఖ్యత ఇచ్చే, ఎన్కౌంటర్కు సృష్టికర్త, అభివృద్ధి నిరోధకులు మీరు కాబట్టి అభివృద్ధి నిరోధకం మీకు ఒప్పే మార్పున్నది, దళిత వ్యతిరేకం అని చెప్పేసి అనడానికి మార్పున్నది. తర్వాత సోదరులు అన్నట్టు ఆస్తులు తప్పచ్చులు అని మా రాజన్న మీద అంటారు. రాజన్న ఎందుకంటే ఆనాడు పీపుల్స్ వారెళ్ళు దళిత దురాందరిని ఎందుకన్నారు? దుర అంటే సంపన్నులు, అంటే కోట్ల భూములు, లక్షల ఎకరాల భూములు, 100 ఎకరాల భూములు సంపన్నులు కాబట్టి నిన్ను దొర అన్నారు. నువ్వు సంపాదించుకుంటే కడియం శ్రీహరి కాబట్టి నిన్ను దొర అని వాళ్ళు పిలిచిండు, మేం కాదు. కాబట్టి కడియం శ్రీహరి గారు కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేయకు. దయచేసి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినావో అని ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు ఏ ప్యాకేజీకి పోలేదు, నీ సొంత ప్యాకేజ్ కోసం పోయినావు, మీ ప్రజల కొరకు కాదు. నీ సొంత కూతురు కోసానికి ఎంపీ టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్కి వస్తాను. ఇక్కడ కాంగ్రెస్ మిత్రులకు చిన్న విజ్ఞప్తి, రాజన్నను కాంగ్రెస్ పార్టీకి వస్తానడం ఇంతవరకు కరెక్టో మాకైతే తెలియదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అపోలు దయచేసి అపోలను సృష్టించుకోవద్దు. అపోల ద్వారా అంటే ఆన్సర్ అంటే సాక్ష్యం లేకుండా అట్లా బదనాం చేయొద్దు. అది రాజన్న ప్రేమ ఎంతంటే తిట్టునోళ్ళు నా వాళ్ళే తిట్టునోళ్ళు అనుకుంటే ప్రేమ కరుణామయుడు రాజన్న. అటువంటి రాజన్న మీద బురద వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. దయచేసి ఏది ఏమైనా కూడా నిన్న సోదరులు సహచర మిత్రుల వాళ్ళు కూడా అనుకుంటున్నాం ఇప్పటి వరకు కడియం శ్రీహరి మాయమాటలకు మీరు మా మీద పెట్టడం, మేము మీ మీద పెట్టడం అది భావ్యం కాదు. ఒకవేళ ఆ స్థాయిలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా రాజయ్య గారు ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటే సభ్యమో. ఆ మిత్రులకు మరి విజ్ఞప్తి, అరాజకీయాలు ఆగడాలకు 4 సార్లు గెలిచినావు అని చెప్పేసి నీ తమ్మునికి నీకు ఆగడాలకు అద్దులు లేవన్నట్టుగా ఓ మిత్రుడు మాట్లాడిళ్ళు. నేను నిజంగా బాధపడుతున్నా. అక్కడ కొనుక్కున్న భూమి సర్వే నంబర్ 627 ముస్లింల బాపత్రి అమ్జద్ ఖాన్ అనే వ్యక్తిది. దాన్ని అమ్మితే కమ్మర్ సుల్తాన్ అనే వాళ్ళు కొన్నారు. ఆ తర్వాత జీడి రమేష్ మన కట్టల మిషన్ ఆయన కొన్నాడు. ఆ తర్వాత నుంచి యాదగిరి విశ్వనాథపురం ఆయన కొన్నారు. ఆ తర్వాత నుంచి సురేష్ ద్వారా ఎవరో కొనిచ్చిండు. ఆ తర్వాత పెళ్లి మీదకి పోదామంటే అది అబ్జెక్షన్ చేసిండు. అది ప్రభుత్వ అధికారులు చూసుకున్నారు. అది అంతవరకు బాగానే ఉంది కదా. అది వాళ్ళు కోర్టులు వేసుకుంటారు, ఫైట్ చేసుకుంటారు. కబ్జా చేసింది ఇక్కడ రికార్డెడ్ కదా, రిజిస్ట్రేషన్ కదా. రిజిస్ట్రేషన్ ఉన్నదాన్ని కబ్జా ఎట్లా అంటారు? దయచేసి వాళ్ళు గ్రహించాలి. అనవసరంగా అడ్డగోలు విమర్శలు చేయొద్దు. సోదరులు చెప్పినట్టుగా భాష మాకు కూడా మాట్లాడొస్తుంది. మేము కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని అనవుతాము అనలేమా? 500-600 కోట్లు సంపాదించాలని అనలేమా? అలా మాట్లాడదలుచుకుంటే కడియం శ్రీహరి సమీప బంధువు. దయచేసి ఆయన దగ్గర బతుకు తెరువు లేక అంటే వ్యక్తిగతంగా కిచ్చపరచులు కాదు, జీవనోపాధి కొరకు ఆయన దగ్గర వచ్చి ఒక ఎంప్లాయీగా పనిచేసిన వ్యక్తి వాళ్ళ నడిబొడ్డున బ్రహ్మాండంగా 2 ఇళ్ళు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద తోటలు సంపాదించుకునే పరిస్థితి ఉన్నది. కానీ ఈ నియోజకవర్గ లక్షలాది మందిని కోట్లేపిస్తే
ఇది దళిత నియోజకవర్గం అనుకుందాం. ఏ దళితుడు నువ్వు పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం? ఏ దళితుడికి నీకు హనుమకొండలో, జనగాంలో, ఆ పట్టణాల్లో ఇల్లు నిర్మించుకోగలిగిల్లు? ఉద్యమకారులు ఎవరికోసారికి నువ్వు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క ఉద్యమకారుడి గురించి నువ్వు ఆయన కేసీఆర్ దగ్గర మాట్లాడినావా? ఒక ఉద్యమకారుడికైనా ఇల్లు ఇప్పించినావా? ఒక ఉద్యమకారుడికైనా లోన్ ఇప్పించినావా? బ్రహ్మాండంగా పదవిలో నెలకొన్నాం. ఈ నియోజకవర్గం బిఆర్ అంబేద్కర్ ఎస్సీ రిజర్వేషన్ పెట్టేందుకు వారికి ధన్యవాదాలు. కానీ అది కడియం శ్రీహరి బాగా లాభపడ్డాడు తప్ప మేము నియోజకవర్గం లాభపడలేదు. దయచేసి ఇప్పటికీ 94 ఎట్టయితే ఉన్నదో ఆయన అన్నాడు 10 సంవత్సరాలకు అభివృద్ధి నోసుకోలేదు, ఇంకా అభివృద్ధి నోసుకోలేదు అని అంటాడు. ఆయనే ఎక్కువ రాజకీయాలు అభివృద్ధి పొందాడు, ఆయన నియోజకవర్గం అభివృద్ధి నోసుకోలేదు అంటున్నాను. దయచేసి సమన్వయంతో పెట్టిన ఈ మీటింగు మేము సాధకాలంలో అనుకోకండి. బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండి డాక్టర్ రాజన్న గారి నాయకత్వంలో మీరు వేసిన ఇందిరమ్మ కమిటీలు మేము పత్రికా వాళ్ళని తీసుకుపోయి వామపక్షాలు ప్రతిపక్షాలను కలుపుకొని మేము కూడా కమిటీలు వేస్తాం. దాని సాక్ష్యం పత్రికా విలేకరులే. ఇందులోని నిరుపేదలకు ఇళ్ళ లిస్టు తయారు చేస్తాం. అక్కడ ఎన్ని గ్రామానికి ఎన్ని వసతులు కావాలో ఆ వసతులు తయారు చేసి మేము నియోజకవర్గ ఆ స్పెషల్ ఆఫీసర్ నోడల్ అధికారి ఎవరైతే ఉంటారో వారి ద్వారా ప్రభుత్వానికి పంపుతాం. దయచేసి గమనించవలసిందిగా మేము ఉరికిస్తాం. అది అట్లా చేద్దాం, చూద్దాం. ఎవరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని గతంలో మీకున్నది ఎన్కౌంటర్ చేసిన ఘనత కాబట్టి అర్థం చేసుకోవాలి. దీంతో ఈ